ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆగండి ఆగండి. చెప్పు గిరిజా. ఏమండి, ఒకటి అయిపోయింది అనుకుంటే ఇంకొకటి పట్టుకుంది అన్నట్టు ఈ ఇంట్లో దారుణాలు జరిగిపోతున్నాయి. ఎందుకు గిరిజా నువ్వేది తిన్నగా చెప్పావు? విసిగించకుండా స్ట్రైట్ గా చెప్పావు. ఎందుకండి అంత కోపడతారు? అదే త్రిపురతో అయితే ఇలాగే మాట్లాడతారా? ఎక్కడికి వెళ్ళినా అక్కడికే వస్తుంది. గిరిజా ప్లీజ్, నీకు దండం పెడతాను, మ్యాటర్ ఏంటో అర్థమయ్యేలా చెప్పు. ఈ ప్రణతి ఏకే వచ్చి మేకుల దిగిపోతోంది. వదినకి ఏదో మాయమాటలు చెప్పి తన్ని బుట్టలో వేసుకుంటోంది. గిరిజా, ఈ ఇంటి కోడలేని ఈశ్వరికే స్థానం లేకుండా చేశాం. ఇంకా బయట అమ్మాయికి అవకాశం ఇస్తామా? నేను ఇంటికే వస్తున్నాను, వచ్చాక మాట్లాడదాం. నువ్వేం టెన్షన్ పడకు. సరే అండి, మీరు తొందరగా వచ్చేయండి. అలాగే. ఎవరో తెలిసిన ఫేస్లా కనపడిందే. ఎవరబ్బా అది? మళ్ళీ ఏమైంది గిరిజా? మీరు వచ్చేటప్పుడు బిర్యానీ తీసుకురండి. సరే సరే, తొందరగా రండి. వస్తున్నానే. నన్ను క్షమించేశ్వరి. ఎంతో ప్రేమగా తెచ్చిన టిఫిన్ వద్దని కసిరాను. నువ్వు ఎంతగా బాధపడ్డావో, ఎంతగా కుమిలిపోయావో. నువ్వు నిర్దోషివని నిరూపించుకోవడానికి ఎన్నో కష్టాలు పడుతున్నావు, రిస్క్ చేస్తున్నావు. కానీ నేనేమో ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి నీకు ద్రోహం చేశాను. నువ్వు ఏమైనా పర్లేదన్నట్టు హంతకుడిని పట్టుకోవడంలో నీకేమాత్రం హెల్ప్ చేయట్లేదు. నేను చేసిన తప్పుకి నన్నేం చేసిన పాపం పోదీశ్వరి, పోదు పోదు. వస్తున్నాను మై డియర్. ప్రణతి గారు వదలండి, ఎవరన్నా చూస్తే పరుగు పోతుందండి. ప్లీజ్ మీకు దండం పెడతాను, వదలండి. హక్ చేసుకుంది వదలడానికి కాదు మై డియర్, క్లోజ్ గా ఉండడానికి, నా ప్రేమని నీకు తెలపడానికి. ప్లీజ్ ప్రణతి గారు వదలండి. ఈశ్వరి ఇలా చూసిందంటే తట్టుకోలేదు, వదలండి. అమ్మ చూస్తే భరించలేదండి, వదలండి. మీకు పుణ్యం ఉంటుంది, వదలండి. హంతకుడి ఎవిడెన్స్
పట్టుకోవడం కోసం బయటికి వెళ్తున్నానని చిన్నయ్యకి చెప్పాలి. కానీ చిన్నయ్య మనసు మారి నార్మల్గా ఉన్నాడో లేడో. అయినా సరే నేను చెప్పే వెళ్తాను. ఆహా, చేసిందంతా చేసి ఇప్పుడు వదలమంటావేంటి? ప్లీజ్ వదలండి మేడం, వదలండి వదలండి. ఇదేమైనా మీకు న్యాయంగా ఉందా ప్రణతి గారు? మీరు నాతో ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. సైలెంట్ గా లాయర్ జాబ్ చేసుకుని నన్ను డిస్టర్బ్ చేశావు. నిద్ర లేని రాత్రులు గడిపేలా చేశావు. మరి ఇది నీకు న్యాయంగా ఉందా? అది మనసులో పెట్టుకుని ఇలా ఇంటికొచ్చి టార్చర్ చేయడం, నా కాపురం నాశనం అయ్యేలా చేయడం కరెక్ట్ కాదండి. అదంతా నాకు అనవసరం సుందరం. నువ్వు నా వాడివి, నా మనిషి దగ్గరికి నేనెప్పుడైనా వస్తాను, ఏదైనా చేస్తాను. నా మాట వినండి సుందరం గారు. ఒప్పుకోకపోతే కష్టం కదా. ప్రణతి గారు, మీరెప్పుడొచ్చారు? జస్ట్ ఇందాకే వచ్చానండి. చిన్నయ్యకి నా మీద కోపం పోలేదనుకుంటాను. కనీసం నా వైపు కూడా చూడట్లేదు. దేని గురించి ఆయన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు? ఆ టాపిక్ గురించి నాకన్నా సుందరం గారు చెప్తేనే కరెక్ట్. నన్ను ఇలా ఇరికిస్తే నేనేమని ఆన్సర్ చెప్పాలి? నా పాలిట రాక్షసిలా తయారయ్యో ప్రణతి. చెప్పండి సుందరం గారు, మీ భార్య అడుగుతుంది కదా, చెప్పండి. చిన్నయ్యకి నేను దూరం అవుతానేమోనన్న బాధతో నన్ను చూడలేకపోతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు. చిన్నయ్య ఇలా ప్రవర్తిస్తే నేనెలా తట్టుకోవాలి? ఈశ్వరి గారు చాలా బాధపడుతున్నట్టున్నారు. దేని గురించి ఈశ్వరి గారు? ఎందుకో చిన్నయ్య నిన్న ఇంటికొచ్చినప్పటి నుంచి నాతో సరిగా మాట్లాడటం లేదు. నన్ను చూస్తేనే దూరంగా వెళ్తున్నాడు. నేనేం పెట్టినా తినటం లేదు. ఎందుకని అడిగితే సమాధానం చెప్పట్లేదు. నా ప్లాన్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది. సుందరం నా భయంతోనే రిగ్రెట్ గా ఫీల్ అవుతూ ఈశ్వరిని అవాయిడ్ చేస్తున్నాడు. ఇదే అవకాశంగా తీసుకుని సుందరం ఈశ్వర్ల మధ్య దూరం ఇంకా పెరిగేలా చేయాలి. ఈ మాట మీతో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. కానీ మీ బాధ చూస్తూ అసలు నిజం చెప్పకుండా దాయడం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఏ నిజం ప్రణతి గారు? అది చెప్పాక మీరెలా రియాక్ట్ అవుతారా అని కొంచెం భయంగా ఉంది. నా గురించి ఆలోచించకుండా ఆ నిజం ఏంటో చెప్పండి. అది సుందరం గారు బుల్లెట్ కుమార్ని మీరే హత్య చేశారేమో అని నమ్ముతున్నారు. అందుకే మీతో మాట్లాడడానికి ఇష్టపడ్డం లేదు. నో నో నో, నా చిన్నయ్యకి అసలు నిజం తెలిసి కూడా ఇలా ఎలా అనుకుంటాడు? అది రాంగ్. ఇది అబద్ధం ప్రణతి గారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మడు అని మీరనుకుంటున్నారు. కానీ అతనికి ఎవరు ఏం చెప్పారో తెలీదు. అతను మాత్రం నా దగ్గర ఈ విషయం చెప్తే అది అబద్ధం,
నిజం కాదు అని సర్ది చెప్పడానికి ప్రయత్నించాను. కానీ తను కన్విన్స్ కాలేదు.